నమస్తే. సర్పంచ్ ఎన్నికలకు రూట్ క్లియర్ అయిపోయినట్టే. 50% రిజర్వేషన్లు మించకుండా ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. జీవో 46ని. జీవో 46లో చాలా అంశాలను పేర్కొనడం జరిగింది. రిజర్వేషన్లను ఏ విధంగా కేటాయించాలి, ఎట్లా కేటాయించాలి అన్నటువంటి దానిపైన ఎవరు కేటాయించాలి, ఎవరు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నటువంటి అంశాలని ఆ జీవో కాపీలో ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లే, పాత రిజర్వేషన్లే మళ్ళీ ఈసారి అవే రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కసరత్తులు చేస్తూనే రొటేషన్ పద్ధతిలో సర్పంచి ఎన్నికలను నిర్వహించాలి, వార్డు నెంబరు ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. మరి రొటేషన్ పద్ధతి అంటే గతంలో ఒక విలేజ్కి ఎస్సీ సర్పంచ్, ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సర్పంచ్ కనుక గతంలో ఉన్నట్టయితే ఉంటే ఆ సర్పంచ్ స్థానం మారిపోబోతా ఉన్నది. గతంలో ఎస్సీ ఉన్నట్టయితే ఉంటే ఈసారి బీసీనో లేకపోతే ఉంటే మహిళనో మరొక పక్కన ఎస్టీనో లేదా జనరల్ కేటగిరీలోనో ఆ యొక్క గ్రామం సర్పంచ్ సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గతంలో ఒక వార్డు నెంబర్కి ఒక బీసీ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆ బీసీ స్థానం మారిపోయి వేరే వాళ్ళకి, లేకపోతే ఉంటే ఓసీకో జనరల్ కేటగిరీలో లేకపోతే వేరే కేటగిరీలోకి వెళ్ళబోతా ఉంది. అంటే రొటేషన్ పద్ధతిలో అన్ని గ్రామాలు ఉన్నటువంటి 12,000 గ్రామాలకు పైచిలకు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులతో పాటు వార్డు నెంబర్ సంబంధించినటువంటి ఆ స్థానాలలో రిజర్వేషన్లు కూడా మారబోతా ఉన్నాయి. రిజర్వేషన్లు ఆ విధంగానే ఉంటాయి. గతంలో ఏ విధంగానైతే ఎస్సీలకు ఎస్టీలకి 10%, ఎస్టీలకి 15%, ఎస్సీలకి అలాగే మిగతా ఉన్నటువంటి బీసీలకు ఏదైతే 22 నుంచి 23% ఏదైతే ఉందో సేమ్ గదే రిజర్వేషన్లు ఉండబోతా ఉన్నాయి. రిజర్వేషన్ల మార్పు ఎక్కడ కూడా లేదు. మరి ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి రిజర్వేషన్లు 42% బీసీలకు రిజర్వేషన్లను ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే అది అప్పటి వరకు చెప్పినటువంటి అంశం మాత్రంగానే మనం పరిగణించాలి తప్పించి అదేదో వీళ్ళు పొడుస్తారన్నటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఏమైనా చెప్తే ఇప్పుడు సాకులు ఏమని చెప్తా ఉన్నారు, 3,000 కోట్ల రూపాయలు ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఇవి కూడా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే ఉంటే 3,000 కోట్ల రూపాయలు వెనుకకి పోతాయి. అవి పోవడం వల్ల గ్రామాలు అభివృద్ధి కాకుండా వెనుకడికి వేసేటువంటి ప్రమాదం ఉంది అనేది ఇప్పుడు సర్కారు చెప్పబోతా ఉన్నది. కానీ దీని పట్ల బీసీలు అందరూ కూడా ఆలోచించాలి. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము పార్టీ పరంగా మేము బీఫామ్లు ఇస్తాం, పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం అని చెప్పేసి ఏదో దాటవేసేటువంటి ఒక ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ ముంగటేసుకుంటా ఉన్నది. మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే మరి బీఫామ్లతోటి ఎన్నికలు జరిగాయి కదా, సర్పంచ్ ఎన్నికలు, సరే ఎంపీటీసీ ఎన్నికలు అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు అంటేనేమో పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మీ పార్టీ బీఫామ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు పోటీ చేస్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి బీఫామ్ పైన సర్పంచులు పోటీ చేయరు కదా. మరి మీరు చెప్పింది ఏంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లని చట్టబద్ధంగా ఇస్తామని చెప్పేసి మీరు చెప్పింది కదా, కానీ ఎక్కడ కూడా అమలయ్యేటువంటి విధంగా కనబడట్లేదు. కేవలం ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ 50% మాత్రం రిజర్వేషన్లు ఎక్కడ కూడా మించట్లేదు. ఒకవేళ 50% మించినట్టయితే ఉంటే అది వేరు ఉండేది. జీవో తీసుకొచ్చిళ్ళు, అది కోర్టులో పెండింగ్లో ఉన్నది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది, అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు, ఇదంతా కూడా కేవలం కాలయాపన కోసం మాత్రమే బీసీల మీద ఉన్నటువంటి ఏదో కపట ప్రేమను ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఉంటే అది 50% దాటాలి కదా. అయ్యో 25%, ఈ యొక్క 42%, దర్దాపుగా 67% వరకు వెళ్ళిపోవాలి. కానీ 50% కూడా మించొద్దు అని చెప్పేసి ఆ జీవో కాపీలో ప్రత్యేకంగా ఉన్నది. ఇక వార్డు నెంబర్లని ఎంపీడీఓ, ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఖరారు చేస్తాడు. ఏ గ్రామంలో ఎంతమంది ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నారు, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఆ వార్డ్స్లో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏంటి, ఇప్పుడు ఏ విధంగా మార్చాలనేది ఎంపీడీఓ నిర్వహిస్తే సర్పంచ్ ఆ గ్రామంలో ఎవరికి ఇవ్వాలి రిజర్వేషన్ల ప్రకారం మాత్రమే, వాళ్ళు ఏదో పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు కావు. సో జీవో కాపీలో ఉన్నటువంటి 46 జీవో ఏదైతే చెప్పిందో 46 జీవోలో ఉన్నటువంటి ప్రకారం 50% మించకుండా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పోను బీసీలకు ఏ విధంగా ఉండాలో అది సర్పంచులు కానీ, సర్పంచులకేమో ఎంపీడీఓ, సర్పంచులకేమో ఆర్డీఓ నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకేమో ఎంపీడీఓ వాళ్ళని కూడా ఖరారు చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది. వాళ్ళకు పూర్తి అధికారాలు సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఆ సంబంధించినటువంటి అంశం. పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లపై
జీవో విడుదల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో 46ను విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు రేవంత్ సర్కార్ జీవోలో స్పష్టంగా తెలిసింది. ఇక్కడ కనబడతా ఉంది కదా, 50% రిజర్వేషన్లు మించకూడదు, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అలాగే మహిళలకి కూడా ఏ విధంగా రిజర్వేషన్లు ఉండాలన్నటువంటి దానిపైన ఆ జీవో కాపీలో పొందుపరచడంతో పాటు రొటేషన్ పద్ధతిలో ఈ యొక్క ఎన్నికలు జరగాలి అనేటువంటిది ఆ జీవోలో ఉండడం జరిగింది. రొటేషన్ పద్ధతి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే గతంలో ఆ సర్పంచి ఆ గ్రామానికి ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈసారి మారబోతా ఉందనేది మనకు అర్థమవుతా ఉన్నది. సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ విద్యా సర్వే 2024 జనాభా డేటా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయింపు కూడా ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 100% ఉన్న ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్టీలు ఎవరైతే ఉన్నాయి తాండాలు గ్రామ పంచాయతీలుగా మార్చింది కదా, సో తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా ఆ తాండాలో అందరూ దరిదాపుగా మెజార్టీ తాండాలలో అందరూ కూడా ఎస్టీలే ఉంటారు. సో ఎస్టీలు ఉన్నటువంటి చోట ఆయా తాండాలలో ఆ తాండాలు గ్రామ పంచాయతీ అయినాయి కాబట్టి ఆ తాండాలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా ఎస్టీలే ఉంటారు. రిజర్వేషన్లు డిసెండింగ్ పాపులేషన్ ఆర్డర్ ప్రకారం కేటాయించనున్నట్లు తెలిసింది. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు గ్రామాలు అదే కేటగిరీకి మళ్ళీ రిజర్వ్ చేయకూడదని జీవోలో ప్రభుత్వం పేర్కొంది స్పష్టంగా. ఇక మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసినటువంటి వార్డ్స్ కానీ గ్రామాలు కానీ మళ్ళీ ఆ కేటగిరీలో రిజర్వ్ చేయకూడదని చెప్పేసి స్పష్టంగా దాంట్లో పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని జీవోలో ప్రభుత్వం తెలిపింది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు ఎట్లున్నాయో అట్నే ఉండాలనేది దీనిలో పొందుపరచడం జరిగింది. ఎంపీడీఓ ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్ల నిర్ణయం అలాగే ఆర్డీఓ ఆధ్వర్యంలో సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం ఉండబోతా ఉన్నది. ఎంపీడీఓ వార్డు మెంబర్లది అండ్ ఆర్డీఓ ఏమో సర్పంచ్ల రిజర్వేషన్లని వాళ్ళే నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి తర్వాత ఎస్సీ బీసీలకు కేటాయింపు, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ వార్డులో ఉండాలి, ఏ గ్రామంలో ఉండాలనేది ముందుగా ఎస్టీల రిజర్వేషన్ తర్వాత నెక్స్ట్ ఎస్టీలది బీసీలది కేటాయిస్తారట. మహిళా రిజర్వేషన్ అన్ని కేటగిరీలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలి అనేది ఉంది. గ్రామ పంచాయతీ వార్డుల సంఖ్య తక్కువైతే మొదట మహిళలకు తర్వాత లాటరీ పద్ధతిలో అమలు చేయాలనేది దాంట్లో పొందుపరచడం జరిగింది. అమలుకు చర్యలకు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్ అథారిటీలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎప్పుడెప్పుడా ఇన్ని రోజులు కట్టి దాదాపుగా 20 నెలలుగా గ్రామ పంచాయతీలు అన్ని కూడా అభివృద్ధికి నోచుకోకుండా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే పాలనలో బందీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక ఉండబోదు ఎన్నికలు సైతం కూడా డేట్లను కూడా ఖరారు చేయబోతా ఉంది. అది ఈరోజు సాయంత్రమా రేపు అనేది డిక్లేర్ చేస్తారు. ఈరోజు రేపట్లో డిక్లేర్ చేసి ఎన్నికలకు వెళ్ళేటువంటి ఎన్నికల షెడ్యూల్ సైతం కూడా డేట్లతో సహా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికల్ని 3 విడతల్లో నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 విడతల్లో అవి కూడా డేట్లు 11, 14, 17వ తారీఖు డిసెంబర్ అని కొన్ని వినబడతా ఉన్నాయి. మరి చూడాలి అది, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ప్రకటిస్తే కానీ మనం ఏం చెప్పలేం. ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్లోగా మొత్తానికైతే ఎన్నికలు అయితే అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి పార్టీ గుర్తులు ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలకి పార్టీ గుర్తులు ఉండవు. కాబట్టి ముందుగా పార్టీ గుర్తులు లేనటువంటి సర్పంచ్ ఎన్నికలకి పోతే రానున్నటువంటి రోజులలో కొంత పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇక్కడ బీసీలు కూడా ఆలోచించాల్సినటువంటి ఆ సమయం అయితే ఆసన్నమైంది. వాళ్ళు నిర్ణయం తీసుకున్నది కామారెడ్డి డిక్లరేషన్ అండ్ రాహుల్ గాంధీతోటి ప్రియాంక గాంధీతో ప్రకటనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఈ విధంగా మరి ఇంకా చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అర్థం కాదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీల మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడేటువంటి సాహసం చేయట్లేదు. ప్రతిపక్షాలు ఏమైనా దీన్ని అడ్డుకోవాలనో లేకపోతే దీన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తామంటే వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. అంటే బీసీలను మోసగించేటువంటి ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సరే ఏదేమైనప్పుడు కూడా డిసెంబర్లో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. డేట్లు ఇవాళ సాయంత్రం లేకపోయినట్టుంటే రేపు ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.